హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను బాలరాజు ముద్దాగర. ఈరోజు ఈ వీడియో చేసే ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నేను మొన్న అనగా పోయిన సండే రోజు మన బాబు జగ్జీవరాం గారి జయంతి సందర్భంగా మనకు ఎల్వి స్టేడియం నుంచి కూడా మనకు ఆహ్వాన పత్రికలు వచ్చాయి. అదేవిధంగా మేము మా కార్మిక సంఘం తరపున మల్క్పేట్లో కార్మికుల దగ్గర అక్కడ జెండా ఆయనకు జయంతి ఉత్సవాలలో భాగంగా అక్కడ పాల్గొని కార్మికుల సమస్యల మీద ఆయన ఆయన ముందు ఆయన 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 విషయం ఏ విధంగా ప్రజలలోకి తీసుకెళ్లాలో, ఆయన వినాదాలు ప్రజలలో ఏ విధంగా ముందుకెళ్లాలో ఆ విధంగా మేము వినాదాలు చేయడం జరిగింది. అక్కడ పాల్గొని నివాళులు అర్పించి అక్కడి నుంచి నేను మా మిత్రుడు స్వామి నేను ఇద్దరం కలిసి శంషాబాద్ వెళ్ళే ప్రోగ్రాం ఉందండి. ఎల్పి స్టేడియం పోస్ట్ పేడ్ చేసుకున్నాము. మాకు వేరే అర్జెంట్ శంషాబాద్ వెళ్ళే ప్రోగ్రాం ఉన్నదన్న. అక్కడ శంషాబాద్ వెళ్ళడానికి బయలుదేరినాము. అక్కడికి బయలుదేరగానే మల్కుపేట దగ్గర మనం పిల్లర్ నెంబర్ వచ్చి రైల్వే ట్రాక్ దాటి కొద్దిగా దూరం ముందుకు వెళ్ళగానే పిల్లర్ నెంబరు 1416 మధ్యలో మా వెహికల్ ఒక లెఫ్ట్లో మేము వెళ్తూ ఉన్నాము. అయితే అక్కడి నుంచి ఒక ఇద్దరు అబ్బాయిలు చాలా మత్తులో ఉన్నారు. గంజాయి తాగిరా మందు తాగిరా మనకు తెలియదు. చాలా మందు తాగి వాళ్ళు రైట్ నుంచి డైరెక్ట్ వచ్చేసి బండికి తాకేసి కింద కూడా పడలేదండి. బండికి టచ్ అయ్యి బండి తెచ్చి బండి ముందు పెట్టి గలీజ్గా మాట్లాడుతూ అద్దాలు పగలగొట్టేశారు. నేను కనీసము డోర్ తీసి కిందికి దిగుదామనే లోపు వాళ్ళు అద్దాలు పగలగొట్టేసి మన ఏదో అటాక్ చేసినట్టు నేను ఎందుకు ఇట్లా చేస్తున్నారు, ఎవరు వీళ్ళు ఇంతకు నేను పర్సన్ అయ్యి నేను ఆల్రెడీ సెల్లు వీడియో తీద్దాం, అది 100కి ఫోన్ కొడదాం అని అనుకుంటున్నా. ఫోన్ 100కి కలుపుతున్నా. దిగలోపు వాళ్ళు కొట్టేసి నువ్వు బండి పక్కకు పెట్టి అక్కడ ఇది అదని మాట్లాడుతున్నారు. ఇక ముస్లిం దాదాపు అంతా ముస్లిం అబ్బాయిని పిలిచారు. అక్కడ మొత్తం ఒక 6 నుంచి 7 మంది మొత్తం వాళ్ళు గ్యాదర్ అయ్యారు. నేను 100 ఫోన్ కొడుతుంటే నా దగ్గర కూడా చాలామంది మన హిందూ సోదరులు చాలామంది వచ్చి మన దగ్గర చుట్టుముట్టు నిలబడ్డారు. చేయండి సార్, మీరు 100కి ఫోన్ చేయండి అది ఇది అని మాట్లాడుతూ ఉంటే నేను మాట్లాడడం జరిగింది. అట్లా 100కి ఫోన్ కొట్టేసరికి మనం కాల్ వచ్చేసరికి మన చెదరగట్ పిఎస్ పెట్రోల్ వెహికల్ మన వెనక వచ్చి నిలబడ్డది. పిఎస్ వాళ్ళ దగ్గర నేను మాట్లాడుతుంటే వాళ్ళు జంపు బండి తీసుకొని వెళ్ళిపోయారు. నేను వీడియో తీసుకోలేదు, ఫోన్ నెంబర్ తీసుకోలేదు, అది బండి నెంబరు ఫోటో తీసుకోలేదు. ఆ రకంగా జరిగేసరికి మేము ఎట్లా అయిందనేది చెదరగట్టు పిఎస్ బండితో మాట్లాడుతున్నా. సార్ ఇది పరిస్థితి ఇట్లా జరిగింది అని అంటుంటే, ఈ లంజోడుకులు ఇట్లనే చేస్తారు, తాగోతుకు లంజోడుకులు అది అని వాళ్ళు తిట్టుకుంటాము. మీరు మా పిఎస్కు రాదు, ఇది డబుల్ పూర్కి వస్తుందండి, మీరు డబుల్ పూర్ వెళ్ళండి అని అంటుంటే నాకు 100 ఎమర్జెన్సీ 100 నుంచి ఎమర్జెన్సీ కాల్ మళ్ళీ రిటర్న్ వచ్చింది. నాకు రిటర్న్ వస్తే నేను మాట్లాడుతున్నా, సార్ ఇది ఈ విధంగా ఉంది, ఇట్లా జరిగిందని చెప్తా ఉంటేనే ఆలోపు వాళ్ళకు మన చెదరగట్టు పిఎస్ వాళ్ళకు ఫోన్ ఇచ్చాను. ఫోన్ ఇస్తే వాళ్ళు మాట్లాడిన తర్వాత ఇట్లా బండి అంతా ఇట్లా చేసారు, ఇట్లా జరిగింది, ఇట్లా కథ అనగానే వెంబడి వాళ్ళు ఆ డబుల్ పిఎస్కు ఇన్ఫామ్ చేసి అక్కడి నుంచి పాపం వాళ్ళు ఒక 4-5 మంది వెహికల్లో పోలీసు వాళ్ళు వచ్చారండి. పెట్రోల్ బండిలో వచ్చి వాళ్ళు ఫోటోలు తీసుకున్నారు. బండి వెనక ముందండి ఫోటోలు తీసుకొని, మీరు రండి సార్, పిఎస్ ఇక్కడ మాకు వస్తుంది, ఇది ఇక్కడ రాదని చెప్పేసి అని నా బండిలో ఇద్దరు కానిస్టేబుల్ కూర్చున్నారు. వాళ్ళ బండి ముందు మేము వెనక తీసుకెళ్ళి పిఎస్ దగ్గర పోయి మనం ఎస్ఐకి నన్ను కల్పించారు. కలిపిగానే పాపం ఎస్ఐ గారు కూడా చాలా మంచిగా స్పందించిండండి. ఇట్లా సార్ ఇట్లా జరిగిందంటే మరి ఫోటో ఏమన్నా వీడియో ఏమన్నా తీసుకున్నారా అడిగారు. అడిగితే నేను తీసుకోలేదు సార్, ఎందుకంటే మనకు
ఎమర్జెన్సీగా వచ్చి కొడతా ఉన్నారు కదా! ఏంది ఎవరు వెళ్ళిందని నేను పరేషాన్ అవుతున్నా. నేను అంత గ్రహించలేదు, అది తీసుకోలేదు అని చెప్పడం జరిగింది. మరి ఎట్లా వాళ్ళని గుర్తుపడతావా అన్నా, గుర్తుపడతా సార్ మనుషులనైతే గుర్తుపడతా. నాకు ఇంకా మైండ్‌లో నా నా కళ్ళ ముందల తిరిగిలాడినట్టే అనిపిస్తుంది వాళ్ళు. నేను గుర్తుపడతానని చెప్పాను. చెప్పిన తర్వాత వాళ్ళు సీసీ ఫుటేజ్ ఉన్న రూమ్స్‌కి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి అక్కడ కూర్చొని దాదాపు 1 ½ 3 అవర్స్ కూర్చున్నామండి. కూర్చొని మేము నా వెహికల్ ఎక్కడి నుంచి అయితే బయలుదేరిందో దిల్‌సుఖ్ నగర్ నుంచి, అక్కడి నుంచి ప్రతి సీసీ ఫుటేజు చూసుకుంటూ మేము మల్క్పేట్ దగ్గర అది రైల్వే దాటాము. వెహికల్ వచ్చేసింది అది. వీళ్ళే సార్ పలాయనోళ్ళు. అగో షార్ట్ ఉంది. ఆ అబ్బాయి వెనక కూర్చున్న అబ్బాయి, షార్ట్ ఉన్న అబ్బాయి, ముందు నడుపుతున్న అబ్బాయి బండి అద్దాలు పగలగొట్టిందంటే ఆ బండిని సోల్డ్ అవుట్ చేసి ఆ బండి ఎట్లెట్లా పోయింది, మళ్ళీ ఎటు తిరిగింది, ఎటు వెళ్ళిందని మొత్తం ఎంక్వైరీ చేసి లైవ్లో పట్టుకున్నారు. బండి నెంబర్ తీసి పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత వాడు సాయంకాలానికి నేను మళ్ళీ చెప్పేసి కంప్లైంట్ ఇచ్చేసి APPSలో నేను శంషాబాద్ వెళ్ళడం జరిగింది. శంషాబాద్ వెళ్ళిన తర్వాత కరెక్ట్ నాకు ఎగ్జాక్ట్లీ 7కు ఫోన్ వచ్చింది. PM సాయంత్రం 7కు ఫోన్ వచ్చింది. సార్ ఇట్లా వాళ్ళు వచ్చారు, మరి వచ్చి మరి మాట్లాడతారా, కేజ్ చేసుకుంటారా, ఎట్లా ఏం సార్ అని అంటే, సార్ నేను ఇప్పుడు కొద్దిగా వేరే పని ఉన్నాను, ఇప్పుడు రాలేకపోవచ్చు బహుశా. నేను పొద్దుగాలైతే ఉదయం నీకు 10, 11 మధ్యలో అక్కడే ఉంటా సార్ అని చెప్తే, సరే 11 కల్లా వచ్చేసేయండి, CI గారు కూడా వస్తారు అని SI గారు చెప్పడం జరిగింది. అది చెప్పిన తర్వాత అక్కడ నుంచి ఇక నేను కరెక్ట్ 11 ఎగ్జాక్ట్లీ 10:55కు PS దగ్గర ఉన్నాను. వాళ్ళు రాలా. వాళ్ళు SI గారు రాగానే ఇంకో 10-20 నిమిషాలు అయింది. వచ్చిండు సార్, వచ్చిర్రు, మేము వచ్చినాం, ఇక్కడ ఉన్నాం సార్ అని కాల్ చేశాను. కాల్ చేస్తే సరే నేను వస్తున్నాను 10 నిమిషాలలో వచ్చేసిండు. 11, 10, 11:20 ఆ ప్రాంతం. అక్కడ వచ్చిన తర్వాత మరి వాళ్ళు వచ్చిరా ఫోన్ చేసినామంటే నేను చేయలేదు సార్ అంటే SI గారే ఫోన్ చేసిండు. ఏందండి అతను మీరు 11 గంటలంటే 11 గంటలకు ముందే వచ్చిండు, మీరు ఇప్పటివరకు లేరు, ఏంది అని మాట్లాడితే, సార్ వస్తున్నాం సార్, పక్కనే ఉన్నాం సార్ అని ఒక 10 నిమిషాలలో వచ్చేసారు. 4-5 వచ్చేసారు. వచ్చేసినాక సార్ తప్పైంది సార్, కాలు మొత్తం ఏది మొత్తం, మరి నువ్వు అమ్మాయి కుట్లేవారా, అది పాల్తు ముండ కొడుక అని నేను కూడా మాట్లాడడం జరిగింది. అమ్మాయికైతే కుట్టినావు, అన్నమే తింటున్నావు కడుపుకు, నేను వచ్చి నీకేమైనా తాకిచ్చినా, నువ్వు వచ్చి నాకేమో తాకిచ్చినావు, నువ్వు వచ్చి బండి అనుకొని నువ్వు వచ్చి బండి ముందులు పెట్టి గలీజ్గా మాట్లాడి అద్దాలు పాలవుతావు. ఇప్పుడు కేసు బుక్ అయింది, ఇప్పుడు తెలుస్తుంది బిడ్డ ఏందనేది అని అంటే కొట్టేసి, అంటే వీళ్ళు ఏం చేస్తారు అని వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎట్లా పట్టుకున్నాంరా, ఎట్లా పట్టుకున్నది నీకు అర్థమైంది కదా. అది బుద్ధ బల్బు తగ్గించుకుంటే చాలా మంచిది బిడ్డ, లేదంటే ఇలాంటి అందరు నాలాగా ఉండరు. కానీ నీ భవిష్యత్తు గురించి నేను ఆలోచన చేసి ఈరోజు దాన్ని కేసు వదిలేసడం జరిగింది. ఆ విధంగా మీరు కూడా చాలా కేర్ఫుల్గా ఉండి, మనం ఎందుకు ఒకరిని ఎందుకు ఇబ్బంది పెట్టాలి అనే ఉద్దేశంతో మీరు ముందుకు వెళ్తే బాగుంటుంది. లేదంటే అందరూ ఎవడోడు గట్టిగా తలుగుతాడు, కానీ నేనే తలుగుతుంటే నా పని అవగానే మీ బావ వాళ్ళు ఒకటే బతిలాడడం వల్ల, మీ అక్క మీ బావ వాళ్ళు అంతా ఖాళీలో పడి బతిలాడడం వల్ల నేను వదిలిపెట్టి జరుగుతుంది అని చెప్పి, సార్ ఇక తప్పైంది సార్, నేను చెయ్యను, అట్లా మాట్లాడను, ఇట్లా అయినా తప్పైంది సార్, అది సార్ అని కాలేజీలో పడితే వదిలేసి నేను కాంప్రమైజ్ అయ్యి లెటర్ ఇచ్చి వచ్చేసాను. వచ్చేస్తుంటే మళ్ళీ CI గారు ఆగమన్నాడని SI గారు ఆపారు. CI గారు వచ్చేసి సాయంత్రం 7కు వచ్చిండు పాపం. ఆయన 7కు వచ్చిండు, పిలిపించిన తర్వాత వెళ్ళిన లోపలికి. మీరు మీ మీద అట్లా అంత అద్దాలు పగలగొట్టి అట్లా చేస్తే మీరు ఎట్లా కాంప్రమైజ్ అవుతారు సార్? మీరు కాంప్రమైజ్ కావద్దు, మీరు కంపల్సరీ కేజ్ చేయండి. వాడిని ఇట్లాంటి ముండా కొడుకులకు కేజ్ చేస్తేనే వాళ్ళకి ఏందనేది అర్థమవుతుందని CI గారు కూడా చాలా గట్టిగా వాడిని పిలిపించి తిట్టడం జరిగింది. కానీ పోలీసు వాళ్ళ రెస్పాన్స్ నాకైతే మంచిగా అనిపించింది సార్. వాళ్ళ SI గారు కానీ, CI గారు కానీ, అక్కడ ఉన్న స్టాఫ్ కానీ నన్ను చాలా మంచిగా ట్రీట్ చేసి నాకు సహకరించారు పాపం. డబుల్పూర్ PS SI గారికి, CI గారికి నా ధన్యవాదాలు. అలాగే ప్రతి ఒక్కరి మన బాధ్యత, ఎందుకనంటే మనం ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటాము, వెళ్తూ ఉంటాము,
కానీ మనం అన్యాయానికి పోకుండా మన నిజంగా జరిగితే దాన్ని పరిశీలించి చట్టాలు ఉన్నాయి, ఆ చట్టాలను మీరు చేతులకు తీసుకోవద్దు ఎవరు కూడా. ఎందుకనంటే నిజంగా జరిగింది చిన్న అది ఏదో మర్డర్ జరిగిన యాక్సిడెంట్ జరిగి మర్డర్ జరిగిన కామన్ కొన్ని జరుగుతూ ఉంటాయి. నువ్వు నేను దాకుడో లేకపోతే ఆయన దాకుడో ఏదో ఒకటి చిన్న చిన్నవి దానికి చిన్న చిన్న దానికి పెద్ద పెద్దగా గొడవలు చేసుకొని అట్లా వలగొట్టి మీ లైఫ్ రిస్క్ చేసుకోవద్దు. ముఖ్యంగా 18 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు 25 ఏళ్ళ మధ్య ఉన్న వయసు గల ఈ అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అతి జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ లైఫ్ ఫైల్ అయిపోతుంది. మీరు ఒక్కసారి కేసులో ఇరుక్కున్నారంటే ఇప్పుడు మీకు వచ్చే జాబ్స్ కానీ ఏ జాబ్స్ అయినా సరే అండి, మీరు ఖచ్చితంగా మీ లైఫ్ ఫైల్ అయిపోయి మీ మీ బతుకులు అనేది అప్పటిలాగా లేదు. అప్పుడు ఆఫ్లైన్, ఇప్పుడు అంతా ఆన్లైన్. ప్రతి ఒక్క మనిషి ఇప్పుడు ఏం చేస్తున్నాం, నీ ఆధార్ కార్డు లింక్ అయి ఉంటుంది. ఇప్పుడు నువ్వు కేసు అయిందనుకో, సపోజ్ రేపు ఏదో జాబు పడ్డాయి, నువ్వు జాబ్ పెట్టుకుంటే నీకు నీ ఓపెన్ చేయగానే కేసు వస్తుంది. నీకు ఎట్లా జాబ్ వస్తుందిరా పిచ్చిన కొడుకులాలా. అందుకనే మీరు చిన్నదానికి తొందరపడద్దు. ఎవరైనా తొందరపడకుండా మంచిగా మీరు ఇప్పుడు మంచిగా అంటే జరిగినా కూడా నిజంగా తప్పులు తెలుసుకొని మీరు మాట్లాడి ముందుకెళ్ళే విధంగా ఉండాలి. కానీ మీరు అడ్డగోలి అనవసరంగా మాట్లాడే కేసులలో ఎక్కుని లైఫ్ చేజారకుండా చూసుకోవాలని నేను కోరుతా ఉన్నాను. ఇట్లు నా పేరు బాలరాజు గుంటంలా. నా విఎంఆర్ ఛానల్ టీవీ నుంచి నేను యూట్యూబ్ టీవీ ఛానల్ నుంచి మాట్లాడుతూ ఉన్నా. నాకు మళ్ళొకసారి మన పిఎస్ పోలీసు వారికి నా ధన్యవాదాలు. నాకు సహకరించినందుకు నాకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.